సోషల్ మీడియా ప్రభంజనం నడుస్తున్న ఈ టెక్నాలజీ యుగంలో పరిచయాలు పెరగటం మరియు మెమరబుల్ మూమెంట్స్ ని షేర్ చేసుకోవడం చాలా ఈజీ అయినది. కానీ ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే మన ఫ్యామిలీ యొక్క ప్రైవసీని ఎలా కాపాడుకోవాలి. ఈ మధ్యకాలంలో మనం గమనించినట్లయితే సోషల్ మీడియాలో ప్రతి విషయం షేర్ చేసుకోవడం పరిపాటిగా మారింది. మరి దాని వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటో ఒకసారి చూద్దాం. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని మనం సోషల్ మీడియాలో షేర్ చేయకూడదు. అనగా ఇంటి అడ్రస్, పుట్టినరోజు తేదీలు, మన పూర్తి పేరు, పిల్లల స్కూల్ లొకేషన్స్, ఏవైనా వెకేషన్ ప్లాన్స్ ఇవన్నీ కూడా గోప్యంగా ఉంచాలి. లేదంటే సైబర్ క్రిమినల్స్ ఐడెంటిటీ థెఫ్ట్స్ చేసే అవకాశం ఉన్నది, లేదా మన ఫ్యామిలీ సెక్యూరిటీకి కూడా ప్రమాదం కలిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన ఫోటోలు, వాళ్ళ డైలీ రొటీన్ లేదా వాళ్ళ స్కూల్ లైఫ్ గురించి పోస్టులు పెట్టకూడదు. దానివల్ల వాళ్ళు అనుకోని ప్రమాదాలకు గురికావచ్చు. కుటుంబ కలహాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు. ఇది సంబంధాలను మరింత దెబ్బతీస్తుంది మరియు పరిస్థితి చెడ్డాటే అవకాశం ఉన్నది. కాబట్టి అభిప్రాయాన్ని గాని సలహాలు గాని సోషల్ మీడియాలో షేర్ చేయకూడదు. మనం కుటుంబంతో ఎక్కడ కన్నా వెళ్ళినప్పుడు జియో టాగ్ చేసి పోస్ట్ పెట్టకూడదు. దానివల్ల మన లొకేషన్ అందరికీ తెలుస్తుంది మరియు మనల్ని ఫాలో అవుతూ ఎవరన్నా ఇబ్బంది పెట్టవచ్చు లేదా ఏదన్నా క్రైమ్ జరిగే అవకాశం ఉన్నది. అలాగే ఎక్కువగా ఓవర్ షేర్ చేయకూడదు. అలా చేస్తే మనం మెంటల్ స్ట్రెస్ కి గురయ్యే అవకాశం ఉన్నది. షేర్ చేసిన ప్రతిసారి మనం ఎన్ని లైక్స్ వచ్చాయి, అలాగే వేరే వారితో కంపేర్, ఇవన్నీ కూడా స్ట్రెస్ మరియు యాంగ్జైటీని క్రియేట్ చేస్తాయి. సోషల్ మీడియా మన కుటుంబ జీవిత విలువలను కొలిచే కొలమానంగా పని చేయకూడదు. కొన్ని పోస్టులు ట్రోల్స్ మరియు సైబర్ బుల్లింగ్ కి గురి కావచ్చు. దానివలన కుటుంబం మొత్తం మనోవేదనకు గురి కావాలి. ప్రైవసీ, సైబర్ సెక్యూరిటీ మరియు మానసిక శ్రేయస్కు ప్రాధాన్యం ఇస్తూ ఓవర్ షేరింగ్ ని మరియు తమ ఆన్లైన్ ఉనికి వలన వారి కుటుంబ జీవితానికి హాని కలిగించే బదులు మెరుగుపరుచుకునేలాగా మలుచుకోవాలనేదే సైబర్ నిపుణుల అభిప్రాయం.